ఇతరులు తారకుని చంపజాలని ఎరిగిన వాడయ్యను. అంత హేమంతుడి పుత్రి పార్వతిని తాను వివాహమాడ సంకల్పించుకొని అరుంధతి సమేతంగా సప్తఋషులు రావించి తన మనోనిక్షేమను పర్వతరాజు హేమంతుడు తెలుపునని శంకరుడు సప్తఋషులను అరుంధతి సహితంగా రాయబారం పంపాడు. ఈశ్వరాజ్ఞ చేత వారు ఋషులు హేమంతుని దర్శించి అతనిచే అజ్ఞప్రాత్యాదులు విధులను పూజింపజేపడి ఆశీనులైట్లు పలుకుతున్నారు. ఓ పర్వసార్వభముడా, హేమంతుడా, లోకసాక్షి విశ్వేశ్వరుడగు పరమేశ్వరుడు అమ్ము నీ వద్దకు కన్యను అడుగుతానికి పంపించాడు. ఆహా, ఏమి నీ భాగ్యము! నీ జన్మ కృతార్థమైందయ్యా. పరమేశ్వరుని మహిమ ఎరుగుదువా? అందరి చేత స్తోత్రం చేయుదురు. అతనికి ఒక స్తోత్రం చేస్తారు. అందరూ కూడా అతనికి నమస్కరిస్తాడు. అదుడక అతను ఎవరిని నమస్కరించడు. అట్టి దేవాదేవులు కన్యాదానం చేసి తరుపుమయ్యా అని చెప్పారు. విశ్వగురువునకు మామ అవుదని సప్తఋషులు పలికారు. అంతా హేమంతుడు నవ్వుచూ కులవరు వైపులు చూశాడు. అంతటా హేమంతుడు పురోహితుడు ఇట్లా అడిగారు, ఓ మహర్షులారా, వధువు కొరకు వచ్చిరి. మీరు లోకపూజ్యులు. మీ శివుడును లోకపూజ్యుడే కానీ కులము, రూపము, వయస్సు, విద్య, గుణము, సౌభాగ్యము కలిగినటువంటి యోగ్యునకు కన్యాదానం చేయవలని కదా ధర్మజ్ఞులు తెలిపారు. వీరిలో ఒక్కటైనను నీ పెళ్లి కుమారుడికి ఉన్నదా అని అడిగారు. అప్పుడు కన్యరూపమును ముఖ్యంగా చూచురు కదా, మన పెళ్లి కుమారుని చూసేదమా అని కంఠమున కళంకము, నల్లని మచ్చ, పాదమున పేసికన్ను, మెడలో పాముల పేర్లు, మొలకు ఏనుగు చర్మము, ఓ ఆహా, ఏమి పెళ్లి కుమారుని సౌందర్యము అని చెప్పి అడిగారు. అప్పుడు సప్తఋషులు చెబుతున్నారు, మోహబుద్ధి కన్నప్పుడు వేషం వస్తుత అని వాసుకి ఆదిశేషుడు మొదలగు నాగరాజులు శీర్షమునందరి ఉత్తమ రత్నములతో గుర్చి హారము ధరించిన వాడు సౌందర్య రాశి బాలచంద్రశేఖరుడు. ఇట్టి శంకర్ను రూపహీనుండ మీ వంటి ప్రాజ్ఞులకు తగునా అని చెప్పి ఆయన చెప్పారు. మరలా హేమంతుడి పురోహితులు ఇట్లా అడుగుతున్నారు. సరే, దాన్ని అట్లుంటుండే మాతా విత్తం దేనికే వందురు అనగా దిగంబరుడైన శ్మశాన్ని నివాసించు బ్రహ్మకపాలం చేతి ధరించి 3 లోకములందు భిక్షాటం చేస్తున్నాడు కదా, పేదవాడైన శివునికి పిల్లనెట్లిస్తామయ్యా అని అడిగారు. అప్పుడు మహావిష్ణువు బామ్మర్ది కుబేరుడు సేవకుడు, విల్లు హేమాద్రి, ఇల్లు రజాద్రి. సరే, దీనికేం కానీ సమాధానం పితాశ్రుతం అనగా ఏ గురువాసం చేశాడు, ఎన్ని విద్యలు నేర్చాడు, గురువు ఎవరు, సహాధ్యాయులెవరు, ఎందు ప్రావీణ్యం సంపాదించడం తెలపండియా అని అడిగారు. అప్పుడు సప్తఋషులు మళ్ళా ఇటు చెబుతున్నాడు, వేదమును ఉశ్వాస నిశ్వాసముగా వివరించిన వాడును, వేదమును అశ్వములుగాను, సూర్యచంద్రులు చక్రముగాను, భూమిని రథముగాను నియమించి త్రిపురాసులు సంహరించిన వనొచ్చిన దేవుడైన వేదములకు వేదాంతములకు కూడా గోచరించిన వాడు విద్యా స్వరూపిణి, విద్యాదేవతకి వాణి చేత భర్తయగు వాణి బ్రహ్మ చేత సేవింపడుచు శబ్ద బ్రహ్మ అయిన శంకరుడు విద్యావిహీనుడని ఎట్లా శంకిస్తున్నాడు, మీ అజ్ఞానం ఎలా ఉన్నదో తెలుసా అని అడిగారు. అప్పుడు సర్వశాస్త్ర స్వరూపుడు, సర్వ విద్యా విశారదుడు, పంచాక్షర విద్య ప్రారంభకుడు, ఆదినాథుడైన ఈశ్వరుని గురించి మీకు ఈ సందేహాలు కలుగుట ఆశ్చర్యంగా ఉన్నది అన్నారు. అప్పుడు చిత్తం, దీని గురించి జనవించారా, బంధవా కులమిచ్చింది, తాత ఎవరో తండ్రి ఎవరో తెలీదు, తల్లి కనిపించదు, అన్నదమ్ములు లేరు, వంశం కానరాదు, గోత్రీకులు బంధువులు ఉన్నట్లు వెళ్ళలేదు, కులమేమో తెలియదు, విమర్శించిన కవులది వ్యాకులం కలుగుతున్నది అన్నారు. అప్పుడు సప్తఋషులు ఇలా చెబుతున్నారు, వేద
ధర్మపారాయణం ధర్మం వృషభ రూపమై శివునికి వాహనమై మోయుతున్నది. ఆ వృషభం 4 వేదముల పాదములై ఉన్నవి. షట్శాస్త్రములు కుర్చీ అయినవి. వేదాంతములు శృంగమైనవి. వేదధర్మ స్వరూపుడైన వృషభేశ్వరుడు గాని ముసల ఎద్దు కాదు. ధర్మపాలన మనసు శంకర ధర్మమే వాహనం అని చెప్పారు. చర్మం ధరించుడేమి, వస్త్రాలు లేవా అతనికి అన్నారు. వీరసింహం అనగా గజాసుడు రక్కసుడు తపమును ఈశ్వరుడు మెప్పించి తన హృదయమందు నిలుపుకున్నాడు. శంకరుని బయటకు వచ్చుటకై విష్ణు ఉపాయం ఆలోచించి నందిని గంగెద్దుగా చేసి తాను మేడ వాయించు గజాసుని వద్దకు పోయి ఎద్దునాడింప ఆ రాక్షస ఆనందించి వరము కోరమన్నా. అదే సమయాన్ని మేడ వాయించిన అతడు రాజేంద్ర ఇది శివుని వాహనముకు నంది శివ దర్శనం కోరుతున్నదని చెప్పి అతన్ని విష్ణురంగా ఆ యజ్ఞాన్ని విచారించి తన మరణము తప్పదని గ్రహించి చేతులు లేక శంకరుని బయటకొచ్చుడు సమ్మతించి తన శర్మమునే వస్త్రముగా శివుడు ధరించవలనని ఆ శరమునే కీర్తి విముఖంగా ఉంచవలనని చెప్పి ఎప్పించి పరుండెను. అంత నంది కొమ్ములతో అతని హృదయాన్ని చీల్చి శంకర్ని విముక్తి కలిగించాడు. అందుచే వీరుడు భక్తుడైన గజాసురుని శర్మమును శివుడు వస్త్రముగా ధరించడం వస్త్రము లేక కాదయా అని చెప్పారు. పణి గుణవలయ పాములు ధరించడేలయా అన్నారు. సర్వసిద్ధి ప్రపూర్ణ ఆణిమాది అష్టసిద్ధులు ఏమనగా అణిమ పెద్దవాడు చిన్నవాడగు మహిమ చిన్నవాడు పెద్దవాడగు త్రివిక్రుడైన భూమ్యాసము కూతుడా గరిమ బరువు గలవాడు తేలిక కూడా కృష్ణుడు రుక్మిణి తులసిధర్మకు తరచు కూడా లఘుమ మోయలేని బరువును మోయట క్రూర రూపమైన మందిరాత్రిని మోయట ప్రాప్తి ఏది కోరినా అది ఇవ్వగలి కూడా ప్రాకామ్యము కామరూపములు ధరించి కలుగుట ఈశత్వము అందరి చేత పూజింపడుట వశ్యత్వము అన్నిటినీ వశము చేసుకోగలుగుట అష్టసిద్ధులే గాక సర్వసిద్ధి పరిపూర్ణైన వంశవిధి విముక్తగు పరమేశ్వరుని మీద సందేహించనక్కర్లేదని చెప్పాడు. అప్పుడు స్థాను లింగ రూపం ధరించుట కారణమేమనగా బ్రహ్మాండాకృతి పూర్వం సృష్టికర్తను అదుగుడని బ్రహ్మయు సంరక్షకుడని అదుగుడని విష్ణువు వివాదం పడి శివుడితో చెప్పారు. ఈశ్వరుడు మీద అహంకారం నశింపజేయుటకు ఉపాయం సూచించాడు. తాను లింగాకృతి ధరిస్తుడని పాదములు ఒకరు శీర్షం ఒకరు చూసి ముందుకు వచ్చిన వాదుకులని పలికి వారికి ఒప్పించి మహాలింగాకారంగా 14 లోకములందు వ్యాపించాడు. శరీరము సూచితులను బ్రహ్మ ఏ ఊర్ధ్వలోకానికి పాదము సూచి వచ్చునని హరి లోకములకు లోకాలకు వెళ్ళారు. విష్ణువుని ఎంత దూరం ఎగిరినో పాదము కనిపించలేదు. అది ఈశ్వరుని మహిమగారించి తిరిగి యథాస్థానం వచ్చి చేరాడు. బ్రహ్మపూర్వ లోకముల తిరుగుతూ ఆ శివుని శిరమచార తెలియక విచారిస్తుండెను. శివుని యొక్క పైభాగంలో నుండి కేతకి పుష్పం మొగలి పువ్వు కింద పడుతూ ఉన్నది. బ్రహ్మకేతకి ఆ పుష్పమును బ్రతిమాలి శివుని శిరమున చూచి నేను నిన్ను తెచ్చునట్ల విష్ణునాథ దేవతలందు చెప్పుదును అని చెప్పగా అది నిజమేనని నువ్వు సాక్షి అని చెప్పించి కామదేవుడు వేడుకొనగా తన గౌరవం నిలుపు అని పై ప్రకారంగా సాక్ష్యం అని కోరగా కామదేవుడు కూడా అంగీకరించాడు. శివుని శిరము చూసినని పుష్పము తెచ్చినని వారి ఎదుట పలికి బ్రహ్మ సాక్షులను చూపాడు. మొగలు పువ్వు నిజమైన అబద్ధపు సాక్షి చెప్పింది. దేవుని ముఖంతో అవునన్నది తలాడించి లేదన్నట్లు తోకనాడించింది. ఈశ్వరుడు చూసి అసత్యమాడినందుకు బ్రహ్మకు ఆలయ పూజ లేదనియు మొగలి పువ్వులకు పూజార్హత లేదనియు గోకృష్ణము చూసిన పుణ్యమని ముఖం చూసిన పాపమని శపించాడు. ఈ కారణంగానే శివుడు లింగాత్మ దాల్చాడని చెప్పాడు. అయ్యా మళ్ళా అడుగుతున్నాడు, చుటాచూటమేమి అనగా తుంగ గంగ పరాంగ పూర్వం సకల చక్రవర్తి కుమారుడు 6000 మంది గంగ కొరకు భూములు తవ్వి ఎవరినై కపిల మహర్షి శాపం పొంది మృతి చెందారు. కొంతకాలానికి వారు వంశీయులకు భగీరథుడు పూర్వకులకు సగర పుత్రుల దుర్మరణం నుండి భస్మరాసులను ఉన్నది విని ఆకాశ గంగోదరమును భస్మరాసులు తడిసినతో వాళ్లకు భద్రత కలుగుదని తెలుసుకొని గంగను గూర్చి తపస్సు చేశాడు. ఆయన ప్రత్యక్షమై నాయన
నీ తపములకు మెచ్చితిని, నీ కోరిక నెరవేర్చును కానీ నేను ఆకాశం నుండి ప్రవాహ రూపంలో వస్తును, భూమి నన్ను ఆపలేదు, అందుకే పాతాళ పడిపోవు ప్రమాదం కలదు. అట్లు కాకుండా లోకమును నన్ను ఆపగలిగిన వారు వెతుక్కొని నన్ను పిలుము వచ్చునని చెప్పగా అప్పుడు గంగన ఆ సమర్థుడు ఒక శంకరుడిని తలంచి భగీరథుడు పరమేశ్వరుని గురించి తపస్సు చేసి శంకరుని అందుకు అంగీకరణ చేసి మరల గంగను ప్రార్థించాడు. ఆకాశుడు గంగ కిందకు దూచు వచ్చుటను గని శివుడు జటాజోడు గంగను బంధించి వేగంగా నాపి బిందు రూపమున భూమిపై ఉంచాడు. భగీరథుడ గంగను వెంటనే నిడుకొని వచ్చు మార్గమున జాహ్న మహర్షి ఆ ఆశ్రమున యజ్ఞగుండమునందు అగ్ని గంగా ప్రవాహంతో తడిసిపోయి మహర్షి గోపించి గంగా మృంగివైచను. భగీరథ మునీంద్రుడు ప్రార్థించి అతని దయాలపదే కన్నరంధ్రము నుండి గంగను తిరిగి వదలను. అట్లు వచ్చిన గంగకు జాహ్నవి అని పేరు వచ్చింది. సగల పుత్రుల బస్వరాజులై ప్రవహించి సాగరం చేరింది. భగీరథ కోరిక నెరవేర్చడికై శివుడు జడనందును గంగను నిలుపుకున్నాడు, వేరు కాదు అని చెప్పాడు. కంటాన కాల స్వామి శంకరుడు విషమింగినట. అట్టి అవసరమేమనగా పూర్వం దేవదానవులు అమృతం కోరి మందరాంతని కవంగా వాసుకుని రాడుగా సమర్చి క్షీర సముద్రంలో వధించే అంతట కొంతవడికి మండలివచ్చు హారాహరం జరించింది. అది చూచి దిక్కుచోదక దేవదానవులు ప్రార్థింప సాంబశివుడు దయాంతఃకరుడై విషాగ్ని బలముగా చేసుకుని కంఠమును నిలిపి బాహ్యలోకమును అంతర్లోకము రక్షించను. అనగా విషాగ్ని మింగినతో అతని ముక్షయంతు అంతర్లోకము నశించును, మృగగుణతో బాహ్యలోకము నశించును. ఉద్ధారుడైన విషాగ్ని నిలిపి శివుడు గరుడకంఠునైనాను. ఆపద నుండి జగత్తును రక్షించి జగత్ రక్షకుడయ్యాడు, ఈశాన్య పొందాడు అని పరమేశ్వరుడు చెప్పగా అప్పుడు హిమవంతుడు ప్రసన్న అహోభూతి శరీరంగా బూడిద పూసుకుంటాడేంటి అయ్యా అని అడిగారు. అది ఐశ్వర్యప్రదం బూది కానీ బూడిద కాదు, ఐశ్వర్య ప్రథమకు విభూది కానీ బూడిది కాదు. హిమవంతుడు సంతోషించి పర్వతరాలు లోకాచారం నుంచి భార్యకు మేనవైపు నిలిచగా అప్పుడు మేనక అరుంధతిట్లన్నది, అమ్మ నాకు ఒక సందేహం కలుగుతుంది. శివుడు గంగను భార్య ఉన్నది కదా అని ఇంటిని నా కుమార్తెకి చిన్నతో సముద్రపోరు కలుగునేమో బాధగా ఉన్నది అనగా, అమ్మ శ్రీదేవి భూదేవి సమతులు అయినా అన్యోన్యంగా ఉండటం లేదా? వీరిద్దరు అక్కశంకరుడు అయినారు కాన వీరికి సముద్రపోరు ఉండదు. పార్వతి శంకరికి వివాహం చేయవలసిందిగా చెప్పగా మేరకు అంగీకరించింది. తర్వాత సప్తులు సర్వలక్షణం పన్నయు సకలైతు పార్వతి కన్యారత్నమును పర్వత సార్వభౌముడగు నీవు ధాతవు సర్వాంగ పరిత్యాగులము తపోధనము అయిన మేము ఈశ్వరాజ్ఞ మిమ్మల్ని యాచించుడా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు సమస్త దేవతా సార్వభౌముడు ఆది మధ్యాంతరహితుడు పరమేశ్వరుడు వరుడు ఏమంతా నీ భాగ్యమేమో సింధుము ధన్యుడవు అని దీవించిరి. అట్లు సప్తులు పలుకుతుండగా తండ్రి పక్క నిల్చున్న పార్వతి సిగ్గుతో తలవంచుకొని చేతిలో ఉన్న తామరపువ్వులు లెక్కించున్నది. పార్వతి మేరగా హేమంతుడు సప్తరుషులు అందరికీ నమస్కరింపజేసి ఆశీర్వదించం పొందారు. తర్వాత ఈ కళ్యాణం దక్కడానికి వస్తాను.